మనమందరము రెండు చేతులు పైకెత్తి 6 నెలలు కాపాడి 7వ నెలలోనికి తీసుకొచ్చిన పరమ తండ్రికి ఆయనను తలంచుచు కళ్ళు మూసుకొని ఒక్కమారు ఆయనకు మహిమ ప్రభావములను చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు, ఐశ్వర్యము, బలము ఆయనకే యుగయుగములు మన నుండి కలుగును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు ఆయన సమాధానం, శుభములు సమృద్ధిగా మీ అందరికీ నూతన నెల దీవెనలు పరిపూర్ణంగా కలుగును గాక. ఆమేన్. ప్రియులరా, మీరందరూ బాగున్నారా? మరి చాలామంది ఈ మధ్య ఒకవేళ బాగోలేదేమో కొన్ని వారాలు మందిరానికి రాలేకపోయారు. మరి పరిస్థితులు ఏమైనా కానీ దేవుని విడిచిపెట్టకండి, ప్రభుని కలిగి ఉండండి. ప్రభుని ఆరాధించుట చాలా శ్రేష్టమైన భాగ్యం. సరే, ప్రియమం దేవుని పిల్లలారా, పరమగీతములో నుండి గత వారం మనం మొదటి అధ్యాయము 5వ వచనాన్ని ఒక భాగాన్ని మనం ధ్యానం చేశాం. మరి ఈ వారం కూడా పరమగీతములో నుండే 2వ భాగాన్ని, మొదటి అధ్యాయం 5వ వచనం 2వ భాగాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో పరమగీతం అనే పుస్తకం చాలా శ్రేష్టమైన పుస్తకం. ఇది సొలొమోను రచనలలో ప్రాముఖ్యమైన పుస్తకంగా మనం చూస్తాం. ప్రియులరా, ఈ పుస్తకములో మనము చూడవలసినటువంటి గీతములకి గొప్ప గీతముగా, పరలోకపు పాటగా ఈ కీర్తనను బైబిల్ పండితులు మనకి బోధిస్తూ ఉంటారు. సరే, ఈ యొక్క పరమగీతం మనకు నేర్పే పాఠాలు ఏంటంటే, సొలొమోను మహారాజుకును ఆయన ప్రియురాలైన షూలమితికి మధ్య జరిగిన సంభాషణగా ఒకరిని ఒకరు వర్ణించుకునుట మనం చూస్తాం. ప్రియులరా, సొలొమోను రాజులకు రాజు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా లేక సూచనగా, సాదృశ్యంగా కనబడతారు. షూలమితి యేసయ్య రక్తములో కడగబడిన క్రైస్తవ సార్వత్రిక సంఘములో నుండి సిద్ధపడుతున్న రాకడ వధువుకు సూచనగా మనం చూస్తాం. సరే ప్రియులరా, ఒక మారు ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. పరమగీతములు మొదటి అధ్యాయం 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొదొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. ఈ షూలమితి యెరూషలేము కుమార్తెలు ఈమెను నిందిస్తూ అవమానపరుస్తూ ఉంటే, నువ్వు నల్లనదానవని చిన్నచూపు చూస్తూ ఉంటే, అయితే ఈమె వారికి ఇచ్చే సమాధానం ఏంటంటే, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను. ప్రియమం దేవుని పిల్లారా, నలుపు ఎలాగొచ్చిందో గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈమె ఎండనక వాననక తమ సహోదరులు ఆమెను ద్రాక్ష తోటలకు కావలి కత్తిగా ఉంచినందువలన ఆమె బాహ్య స్వరూపము రంగు నల్లగా మారిపోయినందువలన అక్కడున్న యెరూషలేము పట్టణములో ఉన్న ఆ యెరూషలేము సియోను లేక యెరూషలేము కుమార్తెలు ఆమె నిందిస్తూ అవమానపరుస్తుంటే, చిన్నచూపు చూస్తుంటే ఏమంటది, యెరూషలేము కుమార్తెలారా, బాహ్య స్వరూపానికి నేను నల్లగా ఉన్నానేమో కానీ నా అంతరంగము సౌందర్యముగా ఉన్నది
అని చెప్తూ ఆమె అంతరంగ సౌందర్యాన్ని రెండు విధాలుగా పోల్చుకుంది. గత వారం ఆమె అంతరంగ సౌందర్యం ఎలా ఉందంటే కెదారు వారి గుడారముల వలె ఉన్నది. కెదారు అనే మాటకు డార్క్ లేక బ్లాక్ అని చెప్పబడింది. ఈ అబ్రహాము సంతానం అనుకున్న ఇస్మాయేలు సంతానం ఈ కేదారు రెండవ కుమారుడని గత వారం ధ్యానం చేశాం. వీరు వేసుకున్నటువంటి గుడారాలు మేక వెంట్రుకలతో వారు అల్లుకొని నల్లని రంగుతో ఆ గుడారాలు కనబడతాయి. టెంట్లు అవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నల్లగా ఉన్నా కానీ చాలా అందంగా కనబడతాయి. అందుకే ఆమె ఆ టెంట్స్కి తన యొక్క సౌందర్యాన్ని పోల్చి చెప్తూ ఉంది. ప్రియులారా, కేదారు అనేటువంటి ఆ అనుభవాలు ఒక 7 సంబంధమైనటువంటి అనుభవాలు గత వారం ధ్యానం చేశాం. రెండవదిగా ఆమె పోలికలో ఆమె పోల్చుకుంటుంది సొలొమోను నగరు తెరల వలె నేను సౌందర్యవంతరాలను. ఈరోజు సొలొమోను నగరు తెరల గురించి ఆలోచన చేద్దాం. ఇక్కడ సొలొమోను ఆయన కట్టుకున్నటువంటి ప్యాలెస్ నగరం, దానికి ఆయన డెకరేట్గా లేకపోతే ఆ యొక్క కర్టెన్స్ చక్కని 3 రంగులతో దేవాలయపు ధూమ్ర రక్త వర్ణ సంబంధమైన సన్నని పట్టు దారములతో తయారు చేయబడినటువంటి ఆ కర్టెన్స్, చాలా అందమైన కర్టెన్స్ తన ప్యాలెస్లో లోపలున్న వారు ఇంటి సామానులు బయటికి కనబడకుండా మరుగు చేయుట కొరకు ఆ తెరలను ఆయన కట్టుకున్నాడు. ప్రియులారా, మొదట సొలొమోను గురించి 2 మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సొలొమోను మహారాజు గారికి 3 పేర్లు ఉన్నాయండి. ఎన్ని పేర్లు? 3 పేర్లు. మొదటి పేరు సొలొమోను. ఈ సొలొమోను అనేటువంటి పేరు దావీదుకు ఇష్టమై పెట్టుకున్నాడు తన కుమారునికి. దావీదు గారి జీవితం అంతా యుద్ధాలతోనూ రక్తపాతముతోనూ క్షణక్షణం టెన్షన్తో ఉంది ఆయన జీవితం. ఎప్పుడు ఏ శత్రురాజు వస్తాడో యుద్ధం చేయాలో ఇదే ఆయన రాత్రి పగలు ఇదే. అలాంటి టెన్షన్ మధ్య జీవించాడు దావీదు గారు. కానీ తనకు పుట్టిన కుమారుడు అలా టెన్షన్స్ మధ్య ఉండకూడదని, అతని రాజ్యములో శాంతి సమాధానం ఉండాలని సొలొమోను అనే పేరు పెట్టుకున్నాడట. ముద్దుగా సొలొమోను అనగా సమాధానం. షాలోమ్ అనే మాట నుంచి వచ్చింది సొలొమోను, సమాధానం. యేసు ప్రభు గారికి కూడా ఈ పేరున్నది, ప్రిన్స్ ఆఫ్ ద పీస్. అంటే సమాధాన కర్తయగు లేకపోతే సమాధానమునకు రాజు. ఏమని పేరు ఆయనకి? షాలేము, షాలోమ్ అనే దాని షాలేం అనే పదం వచ్చింది. ప్రియులారా, గమనించండి. రెండవ ఈ యొక్క లేఖనాలు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, 2వ సమూయేలు 12:24 మీరు చదవద్దులేండి అమ్మా, జ్ఞాపకం రాసుకోండి. 2వ పేరు తన తల్లి అయిన బత్షెబ పెట్టిన పేరు లెమూయేలు. ఏం పేరమ్మా? లెమూయేలు అనే పేరు పెట్టుకుంది బత్షెబ తన కుమారునికి ముద్దుగా. లెమూయేలు అనగా యెహోవాను హత్తుకొనుట అని అర్థం. లెమూయేలు అంటే ఏంటండి? యెహోవాను హత్తుకొనుట అని, నా కుమారుడు దేవుని హత్తుకోవాలి అనే ఉద్దేశంతో తల్లి ఈ పేరు పెట్టింది ఆయనకి. ఇది సామెతల గ్రంథం 31:1 మనం చూస్తూ ఉంటాం. చదవద్దులేండి. ప్రియులారా, దేవుని హత్తుకోవాలి. ఈ పేరులో మనం మొదటి పేరులో ఎన్ని బాధలున్నా సమాధానముగా ఉండండి అని చూపిస్తుంది. 2వ పేరు అర్థం ఏం చెప్తుందంటే ఎలాంటి పరిస్థితులున్నా దేవుని హత్తుకోండి. ఎవరిని హత్తుకోవాలి? హత్తుకొనుట అనే అంశం మీద నేను చెప్పాను ఆల్రెడీ, ఎవరిని ఎలా హత్తుకోవాలి అనేది. ప్రియులారా, రూతు తన అత్తను హత్తుకుంది. అత్త కోడలు ఎక్కడుంటే
అత్తను మరి కోడలు అత్తుకోవాలని మాట మనకి తెలియజేస్తా ఉంది. రెండవది భర్త భార్యను ఏం చేయాలి? హత్తుకోవాలి. ఇది ఒక ప్రసంగం మీకు చెప్పాను, జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, హిజ్కియా యెహోవాను హత్తుకున్నాడు, విగ్రహాలను తీసేసి తన రాజ్యములో. మోషే ప్రభువును హత్తుకోవాలని సూచించాడు. యెహోషువ కూడా హత్తుకోవాలని చెప్పాడు దేవుణ్ణి. బైబిల్ అంటది మంచి దానిని హత్తుకోవాలి. దేన్ని హత్తుకోవాలమ్మా? ప్రతి మంచి దానిని మనం అంటి పెట్టుకోవాలి, చెడును విసర్జించాలి. బైబిల్ అంటది వాక్యమును హత్తుకోవాలి. దేన్ని హత్తుకోవాలి? వాక్యమును. ఇవన్నీ చెప్పడానికి టైం లేదు, నా సబ్జెక్ట్ వేరు. వీటన్నిటిని మనం ఎలా హత్తుకోవాలట? హృదయపూర్వకముగా దేవుని హత్తుకోవాలి, వాక్యాన్ని హత్తుకోవాలి, అత్తను కోడలు హత్తుకోవాలి, భార్యను భర్త హత్తుకోవాలి. ఇలా హత్తుకొనుడు గురించి వ్రాయబడింది. బైబిల్ అంటది చెడ్డ దానిని హత్తుకోవద్దు, మంచి దానిని హత్తుకోండి. హత్తుకుంటే మనం సజీవంగా ఉంటామని బైబిల్ మనకి హెచ్చరిస్తా ఉంది. సరే, ఈ పేరును బట్టి లెమూయేలు అనగా బత్షెబా సొలొమోను తల్లి పెట్టిన పేరు. లెమూయేలు అనగా యెహోవాను హత్తుకోండి. తండ్రి ఒక పేరు పెట్టాడు, తల్లి ఒక పేరు పెట్టింది. మనం కూడా మన పిల్లలకి అలాగే పెట్టుకుంటాం. వాడికి ఒక పేరు ఉంటుంది, ముద్దు పేర్లు పెట్టుకుని పిలుస్తూ ఉంటాం. వీళ్ళిద్దరు అలా పెడితే దేవుడు ఒక పేరు పెట్టాడు సొలొమోనుకి. ఎవరు పెట్టారండి? దేవుడు కూడా ఒక పేరు పెట్టాడు సొలొమోనుకి. అది కూడా 2వ సమూయేలు 12:24 ఉంటుంది, చదవద్దులండి. ఏమిటి ఆ పేరంటే యెదిద్యా. ఏం పేరండి? యెదిద్యా అనే పేరు పెట్టాడు దేవుడు. దేవుడు పెట్టాడు ఈ పేరు. ఈ యెదిద్యా అనే మాటకు అర్థం ఏంటంటే హెబ్రీ భాషలో యెహోవాకు ప్రియుడు అని అర్థం. ఎవరికి ప్రియుడండి? ఈ సొలొమోను, ఈ లెమూయేలు యెదిద్యా అనే పేరును దేవుడు పెట్టుకున్న ఈయన నాకు ప్రియుడిగా జీవించాలి అని చక్కగా దేవుడు పెట్టుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఈ పేరుకు అర్థం ఏంటంటే నీవు నేను ఎవరిని మనం ప్రేమించాలి? ఎవరికి ప్రియంగా ఉండాలి? దేవునికి ప్రియంగా ఉండాలి. ఈ 3 పేర్ల మీద ఒక ప్రసంగమే ఉన్నది. ఒక్కొక్క ప్రసంగం అన్నమాట. సమాధానము, ఏమండి, హత్తుకొనుట, అలాగే ప్రియుడుగా ఉండుట అనే అంశాలు ఇవన్నీ. సరే, టాపిక్లోకి వస్తున్నాను. సొలొమోను నగరమును గురించిన ప్రస్తావన. ఈ సొలొమోను దేవాలయం కట్టాడు. సుమారు 46-56 సంవత్సరాలు ఉంటుంది బైబిల్లో. ఆ మందిరాన్ని కట్టినప్పుడు అన్ని సంవత్సరాలు పట్టింది ప్రియులారా. కానీ ఈయన నగరం 13 సంవత్సరాలు కట్టాడటండి. ఎన్ని సంవత్సరాలమ్మా? మొదటి రాజుల గ్రంథము ఒకసారి చెయ్యండి. నేను జస్ట్ టచ్ చేసి మరలా సబ్జెక్టులోకి వస్తాను. 7వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం అమ్మా, మొదటి వచనము నుండి దాదాపు 12 వచనాల వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా చదవండి. సొలొమోను 7వ అధ్యాయం మొదటి వచనం. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దాని అంతటిని ముగించెను. మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను. చూడండి ప్రియులరా, ఈ కట్టుకున్న ఈ ప్యాలెస్కు లెబనాన్ అరణ్యపు నగరు అని పేరు పెట్టుకున్నాడట. దీని యొక్క పొడవు వెడల్పులు మనం చూస్తే ఎంత పెద్ద నగరం అంటే ఇది. ఈ ప్యాలెస్ 150 × 75 × 45 అంటే 150 అడుగుల పొడుగు, 75 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తు. ఈ ప్యాలెస్ పొడవు వెడల్పులు. అక్కడ మూరలో చెప్పాడు, నేను అడుగుల్లో చెప్పాను. ప్రియులారా, ఈ రాజభవనాన్ని
ఈ సుందరమైన భవనాన్ని మరి 4 వరుసల దేవదారు స్తంభాలతో వీటిని నిలిపాడట. గొప్ప దూలాలు పెట్టాడు. 45 గదులు ఉన్నాయంట ఈ ప్యాలెస్లో. ఎన్ని గదులండి? కానీ ఇక్కడ 45 గదులు 3 అంతస్తుల్లో కట్టబడ్డాయి. 15 అడుగులకు ఒక అంతస్తు, 15 అడుగులకు ఒక అంతస్తు, 15 అడుగులు అంటే 45 అడుగులు ఎత్తు. ప్రియులారా, మనం 12 అడుగులు కడితేనే అయ్యి బాబాయ్ అనుకుంటాం. అలా 3 అంతస్తులు, 15 అడుగులకు ఒక అంతస్తు, 15 అడుగులకు అంతస్తు, 15 అడుగులు సమానంగా కట్టాడు. 3 అంతస్తులుగా ఈ యొక్క 45 గదులు కట్టుకున్నాడండి. ప్రియులారా, గమనించండి. ఒక్కొక్కది మనం ఆలోచించినట్లయితే 3 అంతస్తులుగా ఉన్నది. ఏమండి, 3 వరుసల్లో ఉన్నాయి. ఇవి 3 వరుసలో కిటికీలు కూడా అమర్చాడు. ఇది ఎంత సుందరంగా కట్టబడిందంటే వీటన్నిటికీ లోపల ధూమ్ర, రక్త, వర్ణ రంగులతో కూడినటువంటి విలువైన వైభవాన్ని సూచించేటువంటి తెరలను కట్టుకున్నాడు ఆయన. పిల్లరా, నేను తెరలోకి వచ్చేస్తున్నాను. తెరల వలన ఉపయోగం ఏమిటి? కర్టెన్స్ ఎందుకు వేసుకుంటారు కిటికీలకి, డోర్లకి అనంటే, లోపలున్న వ్యక్తులు బయటికి కనబడకుండా రహస్యంగా ఉంచడం కొరకు, లోపలున్న విలువైన సామాగ్రి బయట వ్యక్తులు కనబడకుండా ఉండుట కొరకు, మరుగు కొరకు, రహస్యంగా ఉంచుట కొరకు తెరలను పూర్వకాలం ఉందే కదా. ఇప్పుడు ఎంత పేదోడైనా చిన్న గుడ్డైనా చిన్న తన యొక్క చీరైనా చింపి అలా ఎంత పూరుగుడుసైనా ఇప్పుడు డోర్ కర్టన్స్ వేసుకుంటున్నారా లేదా? మేము లోపల ఉన్న వాళ్ళు మా వస్తువులు ఎవరు చూడకూడదని. ప్రియులారా, తెరల వలన ఉపయోగం ఏంటంటే లోపలున్న అంతరంగ సౌందర్యం బయటికి వ్యక్తపరిచేది కాదు. అందుకే దేవుడు అంటాడు, దావీదును రాజుగా ఎన్నిక చేసేటప్పుడు యెషయా అనేటువంటి ఆయనకి 8 మంది సంతానం. వారిలో 7 దగ్గరికి వచ్చి దేవుడు అన్నాడు, యెషయా ఇంటికి వెళ్ళి వారి కుమారులు ఒకరిని ఎన్నిక చేసి నా పిల్లలకు రాజుగా చేయమని అభిషేకించమని చెప్తాడు సమూయేలు ప్రవక్తకి. అప్పుడు సమూయేలు ఏం చేస్తారంటే ఆ కుమారులు ఒక్కొక్క కుమారుని ఎత్తు అందము చూసి ఆ తైలం పోస్తుండే దేవుడేమో ఇతను కాదు, ఇతను నో అని 7 నో చెప్తాడు. ఇంకెవరైనా ఉన్నాను, కడసారపడి వాడు ఉన్నాడు, అరణ్యంలో గొర్రెలు మేపుతున్నాడు అంటే అతను పిలవండి అంటే అతను పిలిస్తే అతడు లోపలికి రాగానే ఎర్రని వాడు, చక్కని నేత్రాలు కలిగిన వాడు, అందగాడు. వాడిని చూడగానే ప్రభు అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. నీవు బహిరంగ రూపం చూస్తున్నా కానీ నేను అంతరంగ రూపాన్ని చూస్తున్నాను. ఇతను అభిషేకించు, నా పిల్లలకు రాజుగాని చెప్పి అభిషేకించేశాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మన బహిరంగ రూపాన్ని చూడలేదు కానీ నీ అంతరంగాన్ని చూచే, నీ హృదయం ఎలాగున్నదో చూచే దేవుడు. అందుకే ఈ షూలమితి, నేను బాహ్యానికి నల్లగా ఉన్నాను కానీ నా అంతరంగము, నా హృదయ అందం ఎలా ఉందంటే, ఇదిగో సొలొమోను నగరు ప్యాలెస్ కట్టిన ఆ కర్టెన్స్ లాగా సుందరంగా ఉన్నది, అందంగా ఉన్నది అని చెప్పి ఆమె తన యొక్క అంతరంగ సౌందర్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, ఈ కర్టెన్స్తో పోల్చుకుంది ఈ తెరలు ధూమ్ర, రక్త వర్ణాలు. అది మరలా మోషే గారు ఉపాస ప్రార్థనలో మందిరాన్ని కూడా తెరలు వాడారు. ఆ యొక్క రంగులు మనం మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రియులారా, ఈ సమయమందు తెర ఎందుకు అనంటే లోపల ఉన్న వాటిని బయటికి కనబడకుండా రహస్యంగా ఉంచేది. క్రైస్తవ జీవితంలో 4 విషయములలో మనం రహస్యంగా ఉండాలి. ఎన్ని విషయంలో? 4 విషయములో. ఈ తెర మన భక్తి జీవితానికి సూచనగా ఉన్నది. ఈ తెర అనే భక్తి లోపల మన అంతరంగంలో ఉన్న దానిని బయటికి ఎక్స్పోజ్ చేయకూడదు. భక్తి, నేను ఎంత గొప్ప భక్తుడిని, ఇంత ప్రార్థనా పౌరుడిని, నేను ఎంత వాక్యపరుడిని అని మనం ఏం చేయకూడదు, చెప్పుకోకూడదు. చెప్పుకుంటే దీవెనలు పోతాయి. మన లోపల ఉన్న భక్తి మరుగుగా ఉండాలి. దీన్ని దేవదాసయ్య గారు అన్నారు, గుట్టు అన్నారు. ఏంటిది?
గుట్టు అంటే రహస్యం. మన ఇంటి గుట్టు ఏం చేయకూడదు? రట్టు చేయకూడదు, బయట పెట్టకూడదు. మనం గంజానం తిన్నా, మనం ఏం తిన్నా తాగినా మన పక్కింటోడు తెలియకూడదు ప్రియులారా అని లోకమే చెప్తుంది. ఈరోజు బైబిల్ క్రైస్తవుడు కానీ అంతరంగంలో నీవు దాచుకోవలసిన రహస్య భక్తి జీవితాన్ని ఆలోచన చేస్తే 4 విషయాలు ఉన్నాయి. ఈరోజు మీతో పంచుకుంటాను. అందుకేనేమో ఈమె నా యొక్క సౌందర్యము సొలొమోను నగరకు కట్టబడిన తెరల వలె ఉన్నది. దాచుకోవలసినవి ఉన్నవి, విప్పవలసినవి, ఒప్పుకోవలసినవి కూడా ఉన్నాయి. ప్రియులారా, మొదట రహస్యము అనగానే మొదట దేవునికి చెందింది. చూద్దాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లు ఎల్లప్పుడూను మనవియు మన సంతతి వారినయునవే. చూడండి ప్రియులారా, రహస్యములన్నీ ఎవరికి చెందాలి? మన దేవునికి. సీక్రెట్స్ అన్ని ఆయనకే చెందాలి. మన హృదయ రహస్యములు ఎరిగినవాడు ఆయన. మన హృదయంలో ఉన్న రహస్యం ఎవరికైనా తెలుస్తుందా? చెప్తే గాని తెలియదు. కానీ చెప్పకుండానే మన అంతరంగంలో ఏముందో చెప్పగలవాడు ఆయన. అందుకనే రహస్యములు మన దేవునికి చెందును. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అమ్మా, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టమేమీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో మన దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చూడండి, మన అంతరంగములో ఏముందో, మంచుందో చెడుందో ఆయన కన్నులకు మరుగుగా మాత్రం ఉండదట. ఆయన నేత్రాలు ఎక్స్రే ఐస్ అన్నమాట, క్రిస్టల్ ఐస్. క్లియర్గా ఆకాశమందు పరలోకమందుండి ఆయన పాతాళం వరకు చూడగలదు ఆయన కన్ను. ఎక్స్రే రేస్ ఐస్ అన్నమాట. ప్రియులారా, స్కాన్ చేస్తే లోపల ఏమున్నాయో కనబడకపోవచ్చేమో ఒక్కొక్కసారి. ప్రియులారా, నాకు ఈ అబ్డమ్, ఈ కడుపు అంతా స్కాన్ చేశారు ఒకరోజు. చేస్తే ఎలాగుందో, స్టమక్లో పెయిన్ వస్తుందంటే స్కాన్ చేస్తే ఒక కిడ్నీ ఎస్కేప్ అని వచ్చింది రిజల్ట్ రిపోర్ట్లో. డాక్టర్ వెంటనే ఆశ్చర్యపోయి, ఒక కిడ్నీ కనబడకపోవడం ఏంటి మీది? ఎంఆర్ఐ స్కాన్ రాశాడు. ఎంఆర్ఐ స్కాన్లో అది ఎక్కడికో లోపలికి ఇరుక్కుపోయి చిన్న కిడ్నీ కనబడింది. అది లెఫ్ట్ రైట్ నేను మర్చిపోయాను. అప్పుడు డాక్టర్ అన్నాడు, ఆయన యూరాలజీ రామరాజు గారు, ఆయన రవికుమార్ రాజు గారు అన్నాడు, మీకు అది ఎలాగుందో ఏంటో దాని వివరాలు పూర్తిగా రాలేదు, పోనివ్వండి, ఒక కిడ్నీతో బ్రతికేయచ్చు మీరు, ఈ బీపీ కంట్రోల్లో ఉంచుకోండి, సరిపోతుంది అని చెప్పాడు. అవును ప్రియులారా, స్కాన్ కూడా మన అవయవాళ్ళు కొన్నిసార్లు ఏమవుతుంది, కనిపెట్టలేకపోవచ్చు. వాటిల్లో లోపాలు ఉన్నాయి, అవి కూడా మ్యాన్మేడే కదా. కానీ దేవుని కన్నులో లోపము లేదు. క్లియర్గా నీ అంతరంగంలో ఏమున్నదో చెప్పగలిగిన శ్రేష్టమైన కన్నులు గలవాడు ఆయన. ప్రియులారా, అందుకనే రహస్యం ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు. సరే ప్రియులారా, ఇది దేవుని యొక్క విషయం. అయితే మన విషయం ఏది మరుగుగా ఉంచాలనంటే, ఒక 4 పాత నిబంధనలు, ఒక విషయం క్రొత్త నిబంధనలు యేసయ్య చెప్పిన 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదట సామెతల గ్రంథం దాచవలసింది ఏంటి? 11వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. కొండిగాడై
తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి మరుగు చేను రహస్యంగా ఉంచును. చూడండి, మనకెవరైనా స్నేహితులు ఉన్నారు, కష్టమో సుఖమో ఏదో మనతో పంచుకున్నారు, ఆ విషయాన్ని మనం పొరుగు వాళ్ళకి ఏం చేయకూడదు? దుష్ప్రచారం చేయకూడదు, రోమర్ సృష్టించకూడదు. కొండిగాళ్ళు అయితే వాడు చాటుకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మనం నమ్మకస్తులుగా ఉన్నట్లయితే పొరుగు వారి యొక్క గుట్టును మనం ఏం చేయకూడదు? రట్టు చేయకూడదు. ఒకవేళ ఏదైనా సీక్రెట్ మనం చెప్పారనుకో, మనం మనసులో దాచుకోవాలి. ప్రియులారా, సాధారణంగా స్త్రీలు బలహీన ఘటమని బైబిల్ చెప్తుంది. స్త్రీలలో మీరు చాలామంది మీ దగ్గర నూలు పోగైన దాచబడనేరరు అంటారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు, మీరే చెప్పాలి, అవునో కాదో. అంటే కొంతమంది ప్రాణం పోయినా చెప్పరులేండి, ఆడవాళ్ళు ఉంటారు కొంతమంది, ఎంత అడిగినా చెప్పరు. కానీ ఏంటో ఈ నానుడి లోకంలో నూలు పోగానే ఎవరిలో దాచుకోలేరు. వాళ్ళకి తెలిసిన విషయం భర్త కన్నా పంచుకోవాలి, ఈ పొరుగుంటే ఆవిడికి పంచుకోవాలి, ఇరుగుంటే ఆవిడికి పంచుకోవాలి, చెప్పేసుకోవాలి ఆవిడికి తెలిసిన సత్యం. అలా ముందు ఈ రూమర్స్ని అలా స్ప్రెడ్ చేసేది ఎవరంటే స్త్రీలో నుంచి వస్తుంది. పిల్లరా, క్రైస్తవుడుగా దేవుని బిడ్డలంగా మనం ఎలా ఉండాలంటే గుట్టు కలిగి ఉండాలి. అబ్రహాము గారు గుట్టు కొండ అని చెప్పబడినటువంటి కొండ ఏ పర్వతం అది అమ్మా? ఆయన కుమారుని బల్లెమ్మని చెప్పినప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు చెప్పాడు, నీ కుమారుని ఒకే ఒక్క కుమారుని బల్లెమ్మనంటే భార్యకి చెప్పలేదు సంగతి, బలిచ్చే కుమారుడికి. కానీ సిద్ధపరిచి కట్టెల మోపు ఆ కుమారుడి మీద మోపి కొండపైకి తీసుకెళ్తా ఉన్నాడు, పనివాడిని తీసుకెళ్తా ఉన్నాడు. కుమారుడు అడిగాడు మధ్యదారులు, నాన్న పనివాడు ఉన్నాడు అక్కడ బలిపీఠం కట్టడానికి, మరి బలిపీఠం కట్టిన తర్వాత కట్టెలు పేర్చి మరి పేరుస్తూ కట్టెలు ఉన్నాయి, మరి గొర్రెపిల్లేది దహన బలికి అని అడిగాడండి. చెప్పాడా? నువ్వేరా ఆ బలి పశువు, దేవుడు నిన్నే బలిమ్మన్నాడని చెప్పాడా? చెప్పలేదండి. ప్రియులారా, యెహోవా ఈరే, దేవుడే చూచుకుంటాడని చెప్పాడు. ప్రియులారా, అక్కడికి వెళ్ళిన తర్వాత బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి కొడుకుని కాలు చేతులు కడుతున్నప్పుడు కొడుకు కూడా ఏమీ తిరుగుబాటు చేయలేదు, మౌనంగా ఉన్నాడు. అప్పుడు అర్థమైంది ఇస్సాక్కి, నా తండ్రిని బలిమ్మని చెప్పిన ఆ దేవుడు నన్నేనా, ఓకే అని చెప్పి మౌనంగా అతడు అంగీకరించాడు. ఆ బలికి చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు ఇస్సాక్ కూడా. ఎంత మంచి కుటుంబము కదా. ప్రభునందు ప్రియమం దేవుని పిల్లారా, మనకు తెలిసిన రహస్యాన్ని అది ఎవరికి చెప్పకూడదని వారు ప్రామిస్ చేసినప్పుడు, అది చెప్పేదైతే చెప్పండి, చెప్పకూడదు అయితే మనం ఏం చేయాలి? పరుల గుట్టు మనం దుష్ప్రచారము చేయకుండా మన మనసులో బదిలంగా దాచుకుని, అవసరమైతే కష్టమైతే ప్రార్థించండి, బాధలో ఉంటే ప్రార్థించండి, అంతే తప్ప దాన్ని ఎక్స్పోజ్ చేయకూడదని బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం, 20వ అధ్యాయం 19వ వచనం, కొండిగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వదరుబోతుల జోలికి పోకుము. చూడండి ప్రియులారా, కొండెగాడులు పరుల గుస్తు ఏం చేస్తారట అమ్మా? బయట పెడతారు. అందుకనే నమ్మకస్తులకి మాత్రమే పంచుకోవాలి, షేర్ చేయాలి మీ వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలు. అందరికీ మీరు ఏం చేయకూడదు? చెప్పకూడదు ప్రియులారా. సీక్రెట్ మెయింటైన్ చేయండి. భక్తులు అది ఒక లోతైన అనుభవం. ఈమంటుంది, సొలొమోను నగరాలు కట్టిన తెరల వలెన అంతరంగ సౌందర్యం ఉందంటే ఆమె చాలా రహస్యంగా ఉంది తన భక్తి విషయంలో, తన ప్రియుని విషయంలో. ప్రియులారు గమనించండి, లోపల ఎంత అందంగా ఉందో చెప్పట్ల, అందమైన దాన్ని అని మాత్రమే చెప్తూ ఉంది. ఎంత మంచి అనుభవం. రెండవది నూతన నిబంధనలోకి వచ్చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం
3-4 వచనాలు చదువుదాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పింది, నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది ఎడమ చేయికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి, రెండవ సీక్రెట్ చెప్తున్నది బైబిల్. ప్రియులారా, మన అంతరంగములో దాచుకోవలసినటువంటి ఒక సౌందర్యమైన అనుభవం ఏంటంటే, మనం ఎవరికైనా దానము ధర్మము చేసినప్పుడు ఈ కుడి చేత్తో చేస్తున్న ధర్మం ఎడమ చేతికి తెలియకూడదంటే అర్థం ఏంటంటే, పక్కవాడికి తెలియకూడదా. దానము చిన్నదైనా పెద్దదైనా, అది అన్నదానమైనా వస్త్రదానమైనా, అది మరి ఏ దానమైనా ఎవరికి తెలియకూడదు? పబ్లిసిటీ చేయకూడదు. ఏం చేయకూడదు? మనం ఏజ్ ట్రస్ట్ పెట్టాం. ప్రియులారా, మనం చేసే ప్రతి పని పేపర్లో, అన్ని పేపర్లో పడడం, దానిని పబ్లిక్గా అందరికి ఇదిగో మేము ఇలా దానం చేశామని చెప్పడం, యూట్యూబ్లో పెట్టుకోవడం, ఇలా చేయడం వలన చాలా బ్లెస్సింగ్స్ కోల్పోయాం. ఆ పని ఆగిపోయింది, ఇప్పుడు కొనసాగించలేకపోయాం. ధర్మం చేసేటప్పుడు నేను ఇంత ధర్మం చేశాను మన పేరు ప్రఖ్యాతల కొరకు చేయకూడదు. దాన ధర్మాలు, దానం అనగానే తిరిగి రానిది, ప్రతిఫలం ఆశించనిది. అంతేనంటారా? ఎవరికైనా ఒక భిక్షగాడికి ఒక 10 రూపాయలు దానం చేసామంటే మరలా కొంతకాలానికి వాడు 100 రూపాయలు ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దానం అనేది హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ఒక వ్యక్తి నిస్సాయ స్థితిని చూచి మనము ఇచ్చేటువంటి కానుక అర్పణ. ఆ విషయంలో పబ్లిసిటీ ఉంటే, రహస్యంగా నువ్వు ఇవ్వకపోతే, నీ పేరు ఫేమ్ కోసం ఇస్తే దేవుని నుంచి నీకేమి రాదు? ప్రతిఫలం, దీవెన రాదు. ఈ విషయంలో మనం రహస్యంగా ఉండాలి. ప్రియులారా, అర్థమైందా మీకు? ఇది మొదటిది. బైబిల్ చాలా విషయాలు ఉన్నాయి దాని విషయంలో, క్లుప్తంగానే చెప్తున్నాను. మూడవది చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి ప్రియులారా, ప్రార్థన కూడా సీక్రెట్ ఉండాలి. వేషధారులాగా ప్రార్థన చేయొద్దు అన్నాడు ప్రభు. శాస్త్రులు పరిసరలాగా నిలుటంగిలేసుకొని వీధుల మూలలోనూ పబ్లిసిటీ కోసం వారు ప్రార్థన చేసేవారట, పేరు కోసం. చూసారా? ఒక విషయం చెప్తాను మీకు. మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ఆత్మ వరం ఉన్నవాడు కూడా రహస్యంగా ఉండాలి. నాకు ఇన్ని వరాలు ఉన్నాయి, నేను టచ్ అంటే పడిపోతారు, నా వస్త్రాలు ముట్టుకుంటే, నా జోబురాలు ముట్టుకుంటే బాగైపోతారనే పబ్లిసిటీ కూడా చేయకూడదు. వరాలు పోగొట్టుకుంటాం. ప్రియులారా, మీకు చెప్తాను ఒక విషయం. దేవదాసయ్య గారి దగ్గరికి గుంటూరులో ఉండగానే జరిగింది ఈ అద్భుతం. ఆయనకి వాస్తవానికి దైవజనానికి విశేషమైన కృపావరాలు అప్పటికి నింపబడి ఉన్నారు. ఆయన జీవితం ఏదైనా రహస్యంగానే ఉంచుకున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన అంతరంగములో ఆయన చేసిన క్రియల వల్ల ఈ మిషన్ పెద్దదై ఆయన చెప్పుకోలేదు, తర్వాత తెలిసిని ప్రజలకి. అందుకే నీ లక్షల మంది బైబిల్ మిషన్లోకి వచ్చేసారు. దేశ విదేశాలకి మిషను లక్షల మందికి ఫాదర్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇద్దరా ఒక్కడితో స్థాపించబడింది బైబిల్ మిషను. ఈరోజు దైవజనుని అనేక హృదయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాయి. ప్రియులారా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. మరి మీకు అంతకుముందే చెప్పాను ఒకసారి, దైవజను దగ్గర ఒక కుష్ఠరోగి ఉండేవాడు.
ప్రియులరా, ఆ కుష్ఠరోగి అంతరంగంలో ఒక కోరుకుండేది. దేవదాస గారు ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి, ఇంత గొప్ప దైవజనుడు. ఆ రోజు 12 సంవత్సరాల రక్తస్రావ రోగి ఈ వస్త్రం ముట్టుకుంటే బాగైపోయింది. నేను అయ్యగారు వస్త్రాలు ముట్టుకుంటే ఏమైపోతాను? బాగైపోతాననే గట్టి నమ్మిక మనసులో ఉన్నది, కోరిక. కానీ అయ్యగారికి ఉన్న ఒక వరం ఏంటంటే వివేచన వరం. ఎతటి వాని హృదయంలో ఏమనుకుంటున్నాడో తెలుసుకునే శక్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు. కృపావరలో ఒక వరం అది. ఇతని అంతరంగంలో ఉన్న కోరికను గ్రహించిన దైవజనుడు సేవకులు చెప్పేవారు ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు, నా వస్త్రాలను ఎవ్వరూ తాకకుండా భద్రంగా ఉంచండి అని. ఒకరోజు అయ్యగారు వెళ్ళిపోయారు చెప్పి వీళ్ళు ఆదమరిచారు శిష్యులు. అతడు వచ్చి ఎవరు లేని టైంలో ఆయన వస్త్రాలు తాకేశాడు. తక్కువని అయ్యగారు బయటకు వచ్చి, నా వస్త్రాలు ఎందుకు ముట్టుకొని ఇచ్చారు, కాల్చేయండి అతను చూస్తుండగానే చెప్పగానే ఆ రోజుల్లో కిరోసునో ఏదో పోసి కాల్చేశారు అతను చూస్తుండగా అయ్యగారు వస్త్రాలు. కుష్ఠరోగి ప్రియులరా, అతడు చాలా వేదన పడ్డ, అయ్యగారికి ఎంత కోపం తెప్పించాను అని క్షమించు దేవా అని చెప్పుకొని అలా దారిలో ఇంటికి వెళ్ళిపోతుంటే మధ్యలో ఆయన స్వస్థపరచబడ్డాడు. దేవుని స్తోత్రం. ప్రియులరా, వెంటనే వాడు తిరిగి వచ్చి అయ్యగారు ప్రభువు నన్ను బాగు చేశాడని చెప్పాడు. ఎవరు బాగు చేశారండి? ప్రభువు నన్ను బాగు చేశాడు. ప్రియులరా, అప్పుడు అయ్యగారు అన్నారు, నాకు ఇదే కావాలి. నేను అలాగా వస్త్రాలు కాల్చకపోతే వీడెళ్ళి అందరికీ చెప్తాడు, అయ్యగారు వస్త్రాలు పట్టుకుని నేను బాగయ్యానని చెప్తాడు. నా దేవునికి రావాల్సిన మహిమ ఎవరికి వచ్చేసింది? నాకు వచ్చేసింది. విగ్రహారాధన అయిపోయింది అని చెప్పి, వెరీ గుడ్, దేవునికి మహిమ కలుగును గాక అనే దేవదాసయ్య గారు అప్పుడు దేవుని స్తుతించారు. అవును ప్రియులరా, ఈరోజు సేవకులమైన మేము కూడా మా ఫేమ్ కొరకు, మా గొప్పతనం కొరకు మీ నుండి పొగడతలను ఆశించే ఆ దౌర్భాగ్య స్థితి ఈరోజు కాపరిలో లేదా ఉన్నది అక్కడక్కడ. ప్రియులారు గమనించండి. దేవదాసయ్య గారి దగ్గరికి మరొక ఆయన వచ్చాడండి. ఆయన ఏమన్నాడండి, అయ్యగారు ఇన్ని గొప్ప కార్యాలు, ఇన్ని గొప్ప అద్భుతాలు, ఇంత గొప్ప సేవ జరుగుతుంది కదా, మీ పేరు నా ఒక పుస్తకం రాస్తాను. ఇప్పుడేంటి అయ్యగారి పేరు? ఆయన వెళ్ళిపోయిన తర్వాత పుస్తకాలు వచ్చినాయి. అప్పుడు అయ్యగారు అన్న మాట ఏంటో తెలుసా? నా పేరున నా జీవిత చరిత్ర పుస్తకం నువ్వు ప్రింట్ చేస్తే పిచ్చోడు అయిపోతావు. 66 పుస్తకాలలో నా ప్రభు కొరకు ఏం రాస్తావో రాయి ఒక పుస్తకం అన్నాడు. బైబిల్ ఆధారం చేసుకుని 66 పుస్తకాల్లో ఉన్న ప్రభు కొరకు చెప్పవయ్యా, రాయవయ్యా, ప్రభుకు మహిమ, నీకు ఆశీర్వాదం వస్తుందని చెప్పి పంపిస్తారు అయ్యగారు. ఆ రోజే ఈ రోజు ఉన్న సోషల్ మీడియా, ఆ రోజు ఇన్ని మీడియాలు, ఇన్ని రకాలైనటువంటి వార్తాపత్రికలు, కథనాలు అయ్యగారి కాలం ఉంటేనో ఎలా ఉండేది? నేను అనుకున్నాను ఆ నోట ఈ నోట అయ్యగారు పబ్లిసిటీ అయిపోయి గొప్ప ఖ్యాతి ఆ రోజుల్లోనే వచ్చేసేది. ప్రియులారా, ఆయన అలా చేయలేదు. తన బ్రతికినంత కాలం తన భక్తి విషయంలో చాలా జాగ్రత్తగా జీవించాడు. ఏది కూడా తన భక్తిని ఎక్స్పోజ్ చేయలేదు, బయటికి రహస్యంగా దాచుకున్నాడు. దాన్ని అలా చేశాడు కాబట్టి ప్రభు ఈరోజు ఆయన భక్తిని ఒక మాదిరికరంగా లక్షలాది ముందు ఒక మార్గంగా ఉంచాడు ఆయన జీవితాన్ని. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ ఇరుగు పొరుగు వాళ్ళు వినాలి, వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలని ఇప్పుడు ఎంత గొప్ప ప్రార్థనాపరులు అనుకోనేటట్లు మనం ప్రార్థన తలుపులు బార్లా తీసుకొని ప్రార్థన చేయకూడదు. నీవు ప్రార్థించేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూస్తున్న నీ తండ్రికే ప్రార్థించు. అప్పుడు దేవుడు నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. నీ ప్రార్థనా జీవితం అలాగుందా? నీ భక్తి జీవితం అలాగుందా? ఏమంటుంది? ఓ యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లగా ఉండవచ్చు కానీ నా అంతరంగ సౌందర్యం సొలొమోను నగరు తెరలవలే అందంగా ఉంది. ఆమె అంతరంగంలో ఉన్నటువంటి ఈ మంచి విషయాలు. అవును ప్రియులరా, మనం అలా చెప్పగలిగి ఉండాలి. ఇక 4వ అంశంలోకి వస్తున్నాను. ప్రార్థన విషయంలో బహు జాగ్రత్తగా మనము మన ప్రార్థనలు, దైవజనుడు అన్నాడు కొన్ని ప్రార్థనలట బయటికి కూడా చెప్పకూడదు, మౌనంగా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలండి? మౌనంగా. అపవాది వింటాడు. కొన్ని
ఇంపార్టెంట్ ప్రేయర్స్ మనసులోనే చేసుకోవాలి, హన్నాలాగా మౌనంగా. అపవాది విన్నాడు అనుకోండి, మన ప్రార్థన పైకి వెళ్లకుండా బలహీనపరిచేసి ఆపేస్తాడు. నువ్వు స్ట్రాంగ్గా ఉంటే, నీవు యథార్థవంతురాలవైతే సరే. అయినప్పటికీ దానియేలు ప్రార్థిస్తే 21 రోజులు ఆపేశాడండి. ఎన్ని రోజులండి అంటే ఎన్ని వారాలు? 3 వారాలు ఆ ప్రార్థన ఆగిపోయింది, పైకి వెళ్ళనివ్వలేదు. మీరు దానియేలు గ్రంథం చదవండి, చెప్తా. అన్నిటిని చెప్పడానికి టైం లేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ప్రార్థన అనేది ఎలా ఉండాలమ్మా? రహస్యంగా ఉండాలి. నీ అంతరంగంలో ఉన్న ప్రార్థనా జీవితం బయటికి చెప్పకూడదు, సీక్రెట్గా ఉండాలి. 4వ విషయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చదువుదాం. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు అమ్మా మనుషులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలెనని ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. చూడండి, ప్రార్థనకు కండిషన్ ఉంది, ధర్మం చేయడానికి కండిషన్ ఉంది. ఏమండి, పొరుగువాడి గుట్టు బయలుపరచకుండా ఉండడం కొరకు కండిషన్ ఉంది. ఉపవాస ప్రార్థన కూడా కండిషన్ పెట్టాడు దేవుడు. ఇక్కడ చెప్పబడిన ఈ కండిషన్స్ ప్రకారంగా మనం ఉపవసిస్తే సత్ఫలితం ఉంటుంది, దేవుడు అప్పుడు ప్రతిఫలం ఇస్తాడు. నేను ఉపవాసం ఉన్నానని నీవు నీ ఇంటి వారికి తెలిస్తే తప్పులేదు, కానీ నీ ఇరుగు పొరుగు కానీ నీ చుట్టుపక్కల వాళ్ళు కానీ తెలియకూడదు. సంఘ ఉపవాస ప్రార్థన సంఘానికి తెలియచ్చు, కానీ ప్రక్క సంఘానికి వాళ్ళకి మనం చాటింపు వేసుకోకూడదు. ఉపవాసానికి తగినంత సీక్రెట్ మెయింటైన్ చేసి కఠినంగా మనం ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పైకి వెళ్తుంది, పై నుండి జవాబు కిందికి వస్తుంది ప్రియులారా. అందుకనే ఉపవాసం చేసినప్పుడు మన ముఖాలు ఎలా చేసుకోకూడదట? వికారం చేసుకోకూడదు. ఏంటమ్మా అలా ఉన్నావంటే, నేను ఉపవాసం ఉన్నానండి అని చెప్పుకోకూడదు. చాలా కొన్ని కండిషన్స్ దేవుడు చెప్పాడు, ఆ విధంగా మనం ఉపవసించాలి. చాలా సంవత్సరాల క్రితం ప్రియులారా, ఒక క్రైస్తవ కుటుంబంలో ఒక క్రైస్తవ భార్య, భర్త అయితే మారు మనసు పొందలేదు, కానీ భార్య ఉపవాస ప్రార్థన చేస్తుందంట. జాగ్రత్తగా వినండి, ఏం చేస్తుందమ్మా? ఉపవాస ప్రార్థన చేస్తుందంట. ఇక చేయడానికి సిద్ధమైంది, టైం టేబుల్ పెట్టుకుంది. భర్తను పిలిచింది, ఏమండి రేపటి నుంచి నేను 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, కాబట్టి నేను భోజనం చెయ్యను, కానీ మీరు ఏం చేయాలంటే ఒక లిస్ట్ రాసి ఇచ్చిందంట. వచ్చేటప్పుడు ఓ 2 కేజీలు దానిమ్మ పళ్ళు, ఓ 2 కేజీలు ద్రాక్ష పళ్ళు, ఏమండి ఒక 2 కేజీలు ఉప్మా నూక, ఇవన్నీ లిస్ట్ చెప్పి ఆమె ఒక పెద్ద కాగితం, ఒక 2000 రూపాయల నోటు, ఈ 3 రోజులకు అయిపోయేటట్టు ఇది తీసుకురండి మార్కెట్కి వెళ్ళి, మరి 3 రోజులు భోజనం చేయనని చెప్పిందంట. అప్పుడు ఆయన అవన్నీ లెక్కలేసి అప్పుడు చెప్పాడంట, ఏమే నీవు సామాన్యమైన భోజనం చేసి ఉపవాసం చేయ బాబు, నీ ఉపవాస ప్రార్థన నువ్వు కోరుకున్నది మామూలు భోజనం కంటే ఎక్కువ రేట్ అయిపోయింది. ఏమైపోయింది? ఎక్కువ రేట్ అయిపోయింది. కనుక ఉపవాస ప్రార్థన వద్దు, మామూలు ప్రార్థన చేయి చాలు అని చెప్పాడట. ప్రియులారు గమనించండి అమ్మా, మీ స్త్రీలు అలా ఉంటారా? దోబరా ఖర్చులు చేయకండి. దైవజనుడి 40 దినాలకు సుఖోపవాస ప్రార్థనలు అన్నాడు. ఏ ఉపవాసం? సుఖోపవాస ప్రార్థన ఎలా చేయాలంటే, ఒకవేళ 10 గంటల నుంచి ఏమండి 1 గంట 2 గంటల వరకు ఒకవేళ నీవు ప్రార్థన జీవితం అయితే,
నీవు యవనస్తులైతే ఉదయం నుంచి 2 గంటలు 3 గంటల వరకు ఉపవసించండి, ఏమీ తినొద్దు, ఒక పూట ఏమీ తినొద్దు. ఈరోజు అందరం బీపీ, షుగరు, రకరకాల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నారు కాబట్టి అల్పాహారం భుజించి ఉదయకాల ప్రార్థన ఏకీవించి ఏమండి మధ్యాహ్నం అలాగే గడిపి రాత్రికి భోజనం చేయమన్నారు. ఒకవేళ రాత్రి కనుక ఉపవాస ప్రార్థనలో నువ్వు ఏకీభవిస్తే నైట్ ప్రేయర్స్ అవుతున్నాయి మనకి. 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి ఏమీ తినకుండా బిఫోర్గా నువ్వు టిఫిన్ చేయి, మధ్యాహ్నం భోజనం చేయి, లంచ్ చేయి. 3 గంటల తర్వాత ఏమీ తినకుండా లిక్విడ్స్ తీసుకొని ప్రార్థనలో ఏకీవించి రాత్రి 10 తర్వాత అల్పాహారం భుజించమన్నారు. లేదంటే యవనస్తులైతే ఉపవాసం కఠినంగా చేయమన్నారు. 40 రోజులు దైవజను కొన్ని సూచనలు చేశారు ఉపవాస ప్రార్థనకి. కఠినంగా నువ్వు ఉపవాసం చెయ్యాలనంటే 40 రోజులు ఒకటి నీకు ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పకుండా దీర్ఘకాల ఉపవాస ప్రార్థన ఈ కాలానికి పని చేయదు. ఒకవేళ నీవు పట్టుపట్టి 40 రోజులు దేవుడు చెప్పకుండా ఉపవాసం చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కొన్ని ట్యాబ్లెట్లకి యూజ్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాని ద్వారా మేలు ఉంటుంది, మరలా దుష్ప్రభావాలు ఉంటాయి. అలాగే నువ్వు కఠినంగా 40 రోజులు దీర్ఘకాలంగా 21 రోజులు అవ్వచ్చు, 7 రోజులు అవ్వచ్చు. బైబిల్లో 7 రోజులు, 21 రోజులు, 40 రోజులు ఇవి దీర్ఘకాల ఉపవాస ప్రార్థనలు బైబిల్లో భక్తులు చేశారు. వారికి ప్రభు చెప్తే చేశారు. ప్రియులారా, నువ్వు గనక ప్రభు చెప్పకుండా 40 రోజులు కఠినంగా ఏమీ తినకుండా నీళ్లు తాగకుండా ఆహారం మానేసి మోషే గారిలా ఉండాలనుకున్నావంటే మొదట నీకు మెంటల్ వస్తుంది, పిచ్చి వస్తుంది. రెండవది దయ్యం పట్టుకుంటుంది. మూడవది మధ్యలోని నీకు మరణం సంభవించవచ్చు అని అయ్యగారు చెప్పారు. అందుకని ఉపవాస ప్రార్థన దీర్ఘకాలం చేసేటప్పుడు దేవుడే నీకు బయలుపరిస్తే నీకేమీ కాదు. ప్రియులరా, అలా భక్తులు చేశారు. ఇక ఒక్కరోజంట చేయొచ్చు, 3 రోజుల వరకు పరిమితం ఉంది. 7 రోజులు దాటిన తర్వాత నీకు సుఖోపవాసమే బెటర్. ప్రియులరా గమనించండి, దానియేలు అలా 7 రోజులు ఉపవాసం 21 రోజులు చేశాడు. ప్రియులరా మరి అలాగే 7 దినాల ఉపవాస ప్రార్థన దావీదు గారు చేశారు. 40 రోజులు ప్రభు చెప్పగా మరి ఆ యొక్క మోషే గారు చేశారు 2 అలాగే ప్రియులరా భక్తులందరూ మరి ప్రభువారు కూడా 40 రోజులు చేశారు. ఇలా చేసి సత్ఫలితాలు పొందుకున్నారు. కాబట్టి ఉపవసించేటప్పుడు నువ్వు ఏం చేయాలమ్మా? మరుగుగా ఆ ప్రార్థన జీవితాన్ని ఉంచుకోవాలి. సరే, సొలొమోను తెరలు అనగానే రహస్యము బయటికి ఎక్స్పోజ్ కాకుండా, మన లోపల ఉన్నవి బయటికి కనబడకుండా దాచి తెరలవి. ఆమంటది ఇది అంతరంగ సౌందర్యాన్ని సూచిస్తుంది. ఆమె మరి యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. నా సౌందర్యం ఎలా ఉందంటే కేదారు వారి గుడారములలో ఉన్నది. నా సౌందర్యం ఎలాగున్నదంటే సొలొమోను నగరునికై కట్టిన తెరల వలె ఉన్నది. అంతరంగాన్ని సూచిస్తూ రహస్య జీవితాన్ని, భక్తి జీవితానికి మాధుర్యమైన అనుభవాన్ని ఆమె ప్రకటిస్తూ ఉంది. కాబట్టి ప్రభు నందు ప్రియులారా, నా ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలాగున్నది? మీరు భక్తి కలిగిన వారైతే మీ భక్తి అందరూ కనబడాలని ప్రయాసపడుతున్నారా? అయితే మీ భక్తి ద్వారా ఏమాత్రము దైవాశీర్వాదం మీకు లేదు, కోల్పోతారు. మీ అంతరంగ సౌందర్యాన్ని మీ ప్రభువుకి చూడాలని, ఆయన మెచ్చుకోవాలని, ఆయన గొప్ప చేయాలని, ఆయన సంతోషపడేటువంటి భక్తి జీవితాన్ని మనము జీవిస్తూ ఈ 4 విషయాల్లో రహస్యాన్ని కలిగి, గుర్తు కలిగి, మంచి భక్తి కలిగినటువంటి తల్లులుగా, పురుషులుగా మనం బ్రతికి ప్రవచ్చినప్పుడు ఆ నూతన యెరూషలేముకు, ఆ సౌందర్య నగరానికి, ఆ మహిమ తెరలు కలిగినటువంటి ఆ పట్టణానికి కొనుపోబడేటువంటి గొప్ప భాగ్యము పరిశుద్ధాత్మ తండ్రి అట్టి భక్తి జీవితాన్ని మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్.